పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు మొదలయ్యాయి. ఏలూరు జనసేన ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని గణపతిని కోరుకుంటున్నానంటున్న జనసేన జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గణేశ ఉత్సవాలు అయితే కనుక ఊపందుకున్నాయి. ఏదైతే కనుక అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓడవాడల మొత్తం కూడా గణేష్ విగ్రహాలకి అయితే ప్రత్యేకంగా అంటే పర్యావరణాన్ని పరిరక్షించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అన్ని పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయాల్లో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఈ మట్టి విగ్రహాలను అయితే పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా మట్టి విగ్రహాలకి అయితే కనుక పూజలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనకు ప్రస్తుతం ఏలూరులోనే ఉన్న జిల్లా కార్యాలయంలో అయితే ఉన్నాము. దానికి జనసేనకు సంబంధించి కూడా జనసేన కార్యాలయంలో పెద్ద ఎత్తున అయితే కనుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏంటి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున అయితే కనుక మీ వార్డులో అంటే ఏదైతే మీ ఊరిలోని దాదాపుగా మీ కార్యాలయంలో మట్టి విగ్రహాన్ని మాత్రమే పూజించి చేస్తున్నారు, దేనికి అంటారు? అంటే ఈ రోజున ఈ ప్లాస్టిక్ కానీ ఇతర పదార్థాల వల్ల తయారయ్యేటువంటి విగ్రహాల వల్ల అది ప్రకృతికి పర్యావరణానికి నష్టం కలిగేటువంటి పరిస్థితి ఉంది కనుక మట్టి విగ్రహాలని ప్రాధాన్యత ఇస్తూ మట్టి విగ్రహాలతోనే ఉన్నటువంటి విఘ్నేశ్వరి యొక్క విగ్రహాలను తీసుకొచ్చి పూజ చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి మొదటగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీడియా ద్వారా మా పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మొదటి పండగగా మరి హిందువుల్లో మొదటి పండగగా ఏంటంటే వినాయక చవితితోనే శుభ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభిస్తాం. దాంట్లో భాగంగానే ఈ రోజున మరి మొదటి పండగగా వినాయక చవితి ఉత్సవాల్ని ఘనంగా ఏలూరు నియోజకవర్గంలో నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా వినాయకుడి యొక్క నిమగ్నంలో ఉత్సవాల్లో నిమగ్నంలో పాల్గొనేటువంటి సమస్య విషయాలు వచ్చినప్పుడు కానీ మరి ఫ్లడ్ విషయాలు వచ్చినప్పుడు కూడా గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మరి వారి సొంత డబ్బును విరాళంగా ఇచ్చి ఆదుకుంటం జరుగుతోంది. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి ₹1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1 ఇవ్వడం జరిగింది. మరి ఒక పంచాయతీరాజ్ మంత్రిగా డిప్యూటీ సీఎం ఉండి 400 పంచాయతీలు దెబ్బతిన్నాయి, అక్కడ ఆర్థికంగా ఏ రకమైన మౌలిక వసతులు కల్పించాలి, దానికి నా సొంత నిధుల్లో నుంచి ప్రతి ఒక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున ఇస్తున్నానని చెప్పేసి ఆయన ప్రకటించారు. ₹4 కోట్ల. ఇది రాజకీయ వ్యవస్థలోనే ఒక పెనుమార్పు అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరు కూడా గవర్నమెంట్ డబ్బును వెచ్చిస్తారు, గవర్నమెంట్ నిధులను వెచ్చిస్తారు, లేకపోతే ఇంకా అందుట్లో కమిషన్లు కూడా చూస్తారు తప్పించి సొంత డబ్బులు వెచ్చించేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అధినేత అనేది చాలా స్పష్టంగా ఈ రోజున ప్రజలందరిలో కూడా వెళ్ళింది. అది మొత్తానికి చూసినట్లయితే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అంటే పర్యావరణాన్ని రక్షించేందుకు మట్టి విగ్రహాలను పూజిస్తూ అలాగే ఏదైతే రాష్ట్రంలో నెలకొన్న కొన్ని అనిశ్చిత పరిస్థితుల వల్ల ఎక్కడా కూడా సాంప్రదాయాలకు విరుద్ధంగా కాకుండా సాంప్రదాయబద్ధంగా కూడా అత్యంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ అంటే అతి తక్కువ సాధారణంగా ఈ పూజలను అయితే ఎక్కడ కూడా మన సాంప్రదాయానికి విరుద్ధంగా చేయకన్నా ఉండదని చెప్పి అయితే జన సైనికులు కాదు, జన నాయకులు కాదు, అలాగే వీర మహిళలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్తున్నారు రెడ్డి అప్పలనాయుడు.